కేవలం అప్పులు తెచ్చుకునేందుకు లేదా సొంత కేసుల వ్యవహారం పైన మాత్రమే దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు. తమ అధికారాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి అంశంలో కేవలం బటన్ నొక్కాము, తాము చెప్పినట్లుగా నిధులు వేశాము కాబట్టి ప్రజలు తమకు ఓటు వేస్తారనేటువంటి ఒక అతి విశ్వాసంతోనే చివరి వరకు కూడా పాలన సాగిందనేది మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. దాని తర్వాత ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు అరెస్ట్, తెలుగుదేశం పార్టీ నా అధినేత ప్రతిపక్ష నేత అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కూటమి ఏర్పాటు జరగకూడదని చెప్పి శతదా ప్రయత్నం చేశారు. అది కూడా కుదరలేదు. కూటమి ఏర్పడింది, సీట్ల సర్దుబాటులో కూడా గొడవలు వస్తాయి, సీట్ల సర్దుబాటుతో అసంతృప్తులు బగ్గుమంటాయని చెప్పి అవన్నీ మనకు ప్రయోజనం కలుగుతాయని చెప్పి భావించారు. అది జరగలేదు. సో దీంతో చివరికి ఏదైతే 2014లో లాగానే ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఏదైతే వైసీపీ ఇంకొక వైపు, వారితో పాటుగా ఇండియా కూటమి అటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో దీంతో పాటుగా నమ్ముకున్నటువంటి పార్టీ నాయకులు, కేడరే కాదు, సొంత కుటుంబం కూడా ఏదైతే 2012 నుంచి కూడా రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా జగన్ ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయనతో అండగా నిలిచినటువంటి వారి తల్లి విజయమ్మ కావచ్చు, సోదరి జగన్ వదిలినటువంటి బాణం షర్మిల కూడా దూరమైంది. ఏదైతే ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కుటుంబంలో తమకు అన్ని విధాల ఆదరణ కోల్పోయిందామని చెప్పి ఆంధ్రప్రదేశ్ క్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి షర్మిల చూసాం. సో జగన్ జైలు జీవితం అనుభవించిన సమయంలో పాదయాత్ర కావచ్చు, ఎన్నికల సమయంలో ఆమె చేసినటువంటి ప్రయత్నం, కృషి అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. కాబట్టి సొంత కుటుంబ ఆదరణను కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటుగా సొంత బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గతంలో 2019 ఎన్నికల ముందు వరకు కూడా అన్నీ తానే కడపలో అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఆయన్ను హత్య చేయడం, ఆయన హత్యలోనే సొంత కుటుంబ పాత్ర, తమ పాత్ర పైనే అనుమానాలు వచ్చినటువంటి పరిస్థితి, విచారణలు, అనేక సాక్ష్యాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో షర్మిల కావచ్చు, వైఎస్ సునీత కావచ్చు, ఇదే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళి కొంగు బట్టి తమకు ప్రజాక్షేత్రంలో న్యాయం కావాలని చెప్పి అడగడం కూడా మోరల్గా వాళ్ళు యొక్క ప్రభావం చాలా దెబ్బతీసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓట్ల రూపంలో కావచ్చు, వారి ప్రభావం ప్రత్యక్షంగా ఎంత కనిపిస్తుంది అనేది ఒక అంశం అయితే, పరోక్షంగా సొంత చెల్లెళ్లకు కూడా న్యాయం చేయలేకపోయాడు జగన్. ఇక ప్రజలకేం చేస్తాడనే సమాధానానికి మాత్రం స్పష్టంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా జగన్ మాట్లాడినప్పుడు కుటుంబంలో అనేక ఆకాంక్షలు ఉంటాయి, వాటిని నెరవేర్చలేం, అందరికీ రాజకీయాల అవకాశం కల్పించలేమని చెప్పి మాట్లాడి సర్దుకునే ప్రయత్నం చేసినా ఇది అసంతృప్తికి గురిచేసింది. తర్వాత ఆయన ఏదైతే అజెండా, ఏదైతే పార్టీ సంబంధించిన మేనిఫెస్టోలో కూడా ఈసారి గతంలో ముందు నుంచే నవరత్నాలు తీసుకెళ్లినటువంటి పరిస్థితి, ఈసారి అలాంటి పరిస్థితులు లేదు. 3500 పెన్షన్ పెంచుతామని చెప్పినా కూడా అది ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితులు కూడా కనిపించలేదు. దీనికి మించి సూపర్ 6 ఇవన్నీ కారణాల రీత్యా మాత్రం వైఎస్ఆర్సీపీ తమ అనుకున్నటువంటి పరిస్థితులకు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు అలా లేదు కానీ వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. ఏంటి వాళ్ళ ప్రిడిక్షన్ ఏంటి, ఎన్ని సీట్లు వస్తాయని ప్రిడిక్ట్ చేస్తున్నారు? సరే 175కు 175 అనేదేమో అదేదో కాస్త సరదాగా అన్న మాట అనుకోవాలేమో మనం, అది ఎవరికి సాధ్యం కాదు. కానీ కాకపోతే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, ఎన్ని సీట్లు వస్తాయనే దీంట్లో ఉన్నారు. వాళ్ళు వై నాట్ 175 దగ్గర నుంచి ఇప్పటికి ఏదో ఒక రకంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి పరిస్థితి వరకు వచ్చారు. మనం చూసాం విదేశాలకు వెళ్ళక ముందు ఐపాక్ వీడ్కోల సభలో కూడా 151కు మించి వస్తాయని చెప్పి ఒక కామెంట్ చేసి కొంత పార్టీలో కావచ్చు లేదా కొంతమందిలో కొంత మోరల్గా సపోర్ట్ నిలబడేటువంటి ప్రయత్నం చేసిన సొంత పార్టీ వాళ్ళు కూడా ఆ నెంబర్ని కానీ ఆ స్టేట్మెంట్ని కానీ పూర్తి స్థాయిలో విశ్వసించే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా అటు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, విశాఖపట్నంలో 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉందని చెప్పి ప్రచారం చేశారు. అక్కడ ఒక కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేశారు. హోటల్స్ బుక్ అయ్యాయి, ఫ్లైట్లు రేట్లు పెరిగాయి, రకరకాలు చేసినప్పటికీ కూడా అవేమీ వాస్తవం కాదని చెప్పి మనం ఏబిఎన్లో హోటల్స్ ఖాళీ ఉన్నటువంటి విషయాన్ని కూడా చూపించాం. అయితే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే ఏ పరిస్థితుల్లోనైనా కూడా జగనే అధికారంలోకి వస్తారని చెప్పేటువంటి పార్టీ సంబంధించిన నాయకులే కావచ్చు, కేడర్ కావచ్చు, కొన్ని సర్వే సంస్థలు కానీ కొన్ని మీడియా ఛానల్స్ సంబంధించినటువంటి వారు మాత్రం వారికి అవకాశం మరోసారి రాబోతోందనే విధంగా ప్రచారం చేసి ప్రజలను ఒక మభ్య పెడుతున్నారు. వాస్తవంగా కొంతమంది దీనివల్ల బెట్టింగ్లో కావచ్చు, పందాల్లో మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పి చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాం. పైకి మేకపోతే గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నారు వీకే. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. అలాగే రామారావు గారు, ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మేనిఫెస్టోలు లేకపోతే మీరు ఇందాక చెప్పిన దాంట్లో